నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ కసరత్తు. భువనగిరిలో చామలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టంపై అధికారుల నివేదికలు. నిధుల విడుదలపై మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని సర్కార్ కొనాలని బారాస డిమాండ్. తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచన. కాంగ్రెస్ ది న్యాయపత్రం కాదు అన్యాయపత్రమన్న భాజపా. ప్రజల మేనిఫెస్టోనే భాజపా మేనిఫెస్టో అన్న కిషన్ రెడ్డి. ఆశ్రిత పక్షపాతం అవినీతితో దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్. ప్రస్తుత దుస్థితిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని విమర్శ. పంజాబ్, బీహార్లో లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమాలోచన. హుజూర్ నగర్ లో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన పార్లమెంట్ సభ్యుడిగా రఘువీరారెడ్డి గారు కాబోతున్నారు. చప్పట్లతో స్వాగతించాలి. నాకంటే గట్టిగా పనిచేస్తారు, నాకంటే సమర్థవంతంగా పనిచేస్తారు. మరి పార్లమెంట్ లో మీ గొంతు వినిపిస్తాడు. కేంద్ర ప్రభుత్వంలో మీకు సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు పనిచేస్తాడు. ఢిల్లీలో మీరు పోతే ఆయన ఇంట్లో ఉండొచ్చు. మిత్రులారా, రఘువీరారెడ్డికి మనకి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవ మద్దతు పలుకుతాం, ఏకగ్రీవంగా ఓట్లేద్దాం. బీఆర్ఎస్ బీజేపీల డిపాజిట్లు గల్లంత అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ మినహా అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, రైతు సంఘాలని, మహిళా సంఘాలని, విద్యార్థి సంఘాలని, నిరుద్యోగ సంఘాలని అందరినీ నేను మద్దతు అడుగుతున్నా. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి తెలంగాణలో మద్దతు పలకండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకుందాం. ఫ్యాసిస్ట్ మోదీ మద్దతు బీజేపీని చిత్తుగా ఓడించాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు ఈ సభ మనం ఒక 45 నిమిషాల్లో ముగిద్దాం. తప్పనిసరిగా మీ భోజనాలు లేట్ కాకుండా 8 గంటలకి సభ ముగించుకొని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా భోంచేసి మీరు ఇంటికి పోవాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కోదాడు మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు మాట్లాడుకుంటున్నారు. హలో. రైతులు తొందరపడి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవద్దని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. అధికారులతో మాట్లాడిన ఆయన అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూడటం సహా వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కోరారు. 2 లక్షల రుణమాఫీ, బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ గాలి కుదిలేసిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరులోని మెట్టుబండల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా ఉంటున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయిందని వివరించారు. కేసీఆర్ హయాంలో పరిస్థితి ఎప్పుడైనా ఇలా ఉండేదా అంటూ రైతులను హరీష్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై వెంటనే నివేదిక తయారు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. మార్చిలో కురిసిన వడగళ్ల వానలకు దెబ్బతిన్న 2200 ఎకరాలకు గాను అదనంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇంకో 920 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2200 ఎకరాల్లో పంట నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం కోసం విజ్ఞప్తి చేసింది. వాటితో పాటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని కూడా మదింపు చేసి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి కోరారు. ఈ నివేదిక అందిన వెంటనే నష్టపరిహార నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల సమయంలో సీఎం రేవంత్ మాట్లాడిన భాషను బారాస తీవ్రంగా ఖండిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరిని తొక్కుకుంటూ వచ్చారని, బట్టి విక్రమార్కనా లేక ఉత్తమ్ కోమటిరెడ్డి బ్రదర్స్నా అని వివేకానంద విమర్శించారు. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు పైరవేలకు అడ్డాలుగా మారాయని ఆరోపించారు. వడగళ్ల వానతో రైతులు, నీటి ఎద్దడితో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. గ్రామాల్లో అయితే ఇప్పటికే పంటలిండిపోయి రైతులు బాధపడతా ఉన్నారు. వడగండ్ల వర్షాలు కలిసి రైతులు రోడ్ల మీదకి వచ్చేసి బాధపడతా ఉన్నారు. వారిని పట్టించుకునే నాదుడే లేరు. జనయాత్ర ముందుకు వస్తా ఉన్నారు. అది జనయాత్ర కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు జరుపుకునే జాతర తప్ప ప్రజల జాతర కాదు. 2 హామీల గురించి మాట్లాడతారు. మిగతా హామీలను ఎప్పుడు నెరవేర్చాలో చెప్పాలా. ప్రజలని కాపాడు నాయనా అంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకున్న పనిలే ఉన్నాడు ఆయన. ఇట్ల పురాణం బంద్ చేయండి, ఒట్ల పురాణం గురించి సమానం చెప్పండి. అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తుందో చెప్పండి. తొక్కుకుంటూ వచ్చినట్టు ఎవరి తొక్కుకుంటే ఇక్కడికి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొక్కి ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే బట్టి విక్రమార్క గారిని తొక్కి పైన ముఖ్యమంత్రి అయినవా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి అయినవా? పదే తొక్కుకుంటా నల్ల మల్లాడులకి వెళ్ళి తొక్కుకుంటూ ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి అంటే పదవి గురించి ఏమైనా చేస్తాడని దాని అర్థం కదా. మోదీ గ్యారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజల మేనిఫెస్టోనే భాజపా మేనిఫెస్టో అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్లో సంకల్ప పత్రాన్ని సీనియర్ నేత లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 2047 వికసిత భారత లక్ష్యంగా భాజపా ముందుకెళుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని తెలిపారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన మోదీ గ్యారంటీ 2024 సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇస్తున్న ఉచిత బియ్యం కార్యక్రమం మరో 5 ఏళ్లు కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీ అరికెట్టేలా కఠిన చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని, వచ్చే 5 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. భారత్ను సర్వీస్ సెక్టర్ హబ్గా విస్తరిస్తామని, పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశాన్ని మిలెట్ హబ్గా మార్చడం సహా మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్టేబుల్ గవర్నమెంట్, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. పోలీసుల మీద రాళ్లు ఉరువలేనటువంటి భారతాన్ని గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం. మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, తినడానికి తిండి మోడీ గ్యారంటీ అని సందర్భంగా మనయేస్తున్నాం. 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇండ్లు కట్టాము. వచ్చే 5 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల ఇండ్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తాం. ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తా ఉంది. మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతివృత్తులను దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి 1D 1P అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్టును ప్రోత్సహించేటువంటి ప్రయత్నం, చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ న్యాయపత్రానికి భిన్నంగా భాజపా సంకల్ప పత్రం ఉందని తెలిపారు. ఇవాళ యూపీఏ పేరు మార్చింది. అదే యూపీఏ కొత్త ముసుగులో ఇవాళ ఇండి కూటమి పేరు మీద 12 లక్షల కోట్లు దోచుకున్నటువంటి యూపీఏ పేరు మారినంత మాత్రాన వాళ్ళ విధానాలు మారలేదు, వారి ఆలోచనలు మారలేదు, ఆ నాయకులు కూడా మార్పు లేదు. అదే అవినీతి పరులు ఏ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఇండి కూటమిగా కొనసాగిస్తూ ఉన్నారు. బ్రిటిష్ యొక్క ఆనవాళ్లు కొనసాగిస్తూ, ఆంగ్లేయుల యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్ మాదిరిగానే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వీడలేదని భాజపా నేతలు విమర్శించారు.
జూన్ తొలివారంలోనే ఎన్నికల కోడ్ ముగుస్తున్నప్పుడు ఆగస్టు వరకు ఎందుకు రుణమాఫీని వాయిదా వేస్తున్నారని భాజపా మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ అమీర్పేట్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ బారాసా కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీకి హామీలిచ్చి మరిచిపోవడం అలవాటేనని విమర్శించిన రఘునందన్ కాంగ్రెస్ బారాసా కవల పిల్లలని వెల్లడించారు. మహబూబ్ నగర్లో తనపై కుట్ర జరుగుతోందని చెబుతున్న రేవంత్ రెడ్డికి పక్కన ఉన్న నేతలతోనే ప్రమాదం ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ కేరళలో కమ్యూనిస్టులను కమ్యూనలిస్టులని విమర్శిస్తుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారి మద్దతు కోసం మంతనాలు చేశారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను దేవుడు సైతం కాపాడలేడని కేసీఆర్ అన్నారని ఇప్పటి వరకు ఎందుకు ముందడుగు పడలేదని ప్రశ్నించారు. తనకు గడి ఎక్కడుందో చూపిస్తే సీఎం రేవంత్ పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. దుబ్బాకలో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన రఘునందన్ రావు కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని వెల్లడించారు. నేను అడుగుతున్న ఆగస్టు దాకా ఎందుకు ఆగుతున్నావు అన్న? జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా. జూన్ 7 నాడు 2 లక్షలు రుణమాఫీ చేయి. ఎందుకు చేస్తలేవు? ఏం చెప్పారు మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే చెప్తాం మీకు. నవంబర్లో లోన్ కట్టుకుంటే ₹1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా రైతు ₹1,00,000 లోన్ కట్టుకుని ఉంటే దయచేసి మళ్ళీ పోయి 2 లక్షల లోన్ తీసుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అయినాక సంతకం పెట్టేది 2 లక్షల రైతు రుణమాఫీ మీదనే అన్నారు. సరే, డిసెంబర్ 9 పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోనీ అన్న. జూన్ 9కి చెయ్యి. ఆగస్టు దాకా ఎందుకన్నా? జూలై, ఆగస్టు దాకా ఎందుకు పోతా ఉన్నాం? మేము ఆయన మంచిగా ఉండాలనే కోరుకుంటాం, 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటాం, ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. కానీ నీ పార్టీలో జరుగుతున్నటువంటి లెక్కలు ఏమున్నాయో నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి చెప్తా ఉన్నాం తప్ప మేము ఇంకొక రకమైనటువంటి సూచన చేయట్లేదు. ఆయన అవి సాధ్యంగానటువంటి హామీలనిచ్చి అమలుకు నోచుకున్నటువంటి విధానాల్ని ప్రజల ముందుంచి మాయమాటలు చెప్పి టెంపరీగా మొన్న మీరు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సక్సెస్ అయినారు. కానీ భవిష్యత్తు అట్లా ఉండదు. ఖచ్చితంగా అదేదో సినిమాలో చెప్తారు, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా అర్థమైంది కాబట్టి కొడంగల్ పోయి నా మీద కుట్ర జరుగుతుంది అంటాడు. ముఖ్యమంత్రి మీద కుట్ర జరిగితే ముఖ్యమంత్రి పోయి ఎవరికి చెప్పుకోవాలన్నా? పోయి డీజీపీ గారిని కలిసి చెప్పుకో. నువ్వు పెట్టిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు కదా, సార్ దగ్గరికి పోయి చెప్పుకో నా మీద కుట్ర అవుతుందని. ప్రజల్ని కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ప్రజల్ని మోసాల నుంచి కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారే పోయి కొడంగల్ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ నా మీద కుట్ర జరుగుతుంది, నా మీద కుట్ర జరుగుతుంది, నీ మీద కుట్ర చేస్తే నీకు ఎడమ చేయి దిక్కున కూర్చున్నాయినో నీ కుడి చేయి దిక్కున కూర్చున్నాయినో చేయాలి. కానీ నువ్వు నిలబడితే నీ కుర్చీ ఎత్తుకపోవడానికి వీళ్ళిద్దరికీ అవకాశం ఉంటుంది, లేకపోతే అనుకున్న నీ పిఎస్ పోకుంటుంది తప్ప వేరే అనుకుంటుంది. సార్, సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తమని గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో పూజలు చేసి ఎల్లమ్మ బండ, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పాత కలెక్టర్ మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియకు ముఖ్యమంత్రి వస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. రామగుండంలో జరిగిన సన్నాహక సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు సింగరేణి కార్మికుడికి సొంత ఇల్లు కళ మా అందరి బాధ్యత. మీ అందరికి చెప్తా ఉన్నా, 5 సంవత్సరాల కాలయములో సింగరేణి కార్మికుడికి సొంత ఇంటి కళని నెరవేర్చే కార్యాచరణలో ఇదే రామగుండంలో మొదలు పెడతాం. ఇదే రాష్ట్ర గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడే పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాము. ఇది ఆయన జూన్ 6వ తారీఖు తర్వాత ఒక కార్యాచరణ తీసుకొని రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఇక్కడే మొదటగా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ల్యాండ్ ఐడెంటిఫై చేస్తారు. మేము సంస్థకు ముఖ్యమంత్రి గారికి తీసుకొని మళ్ళా తర్వాత మంచిర్యాల, తర్వాత చెన్నూరు, మా ప్రాంతానికి సంబంధించి ఒక్కటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తిలక్ క్రీడా మైదానంలో భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రచారం చేశారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. కారు గుర్తుకు ఓటేసి భారాసాను గెలిపించాలని అభ్యర్థించారు. ఖమ్మం పార్లమెంటు పరిధి కారేపల్లి మండలంలో భారాసా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి భారాసా ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజల
పేదల హక్కులను కాపాడేలా పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక ఉండేలా భారసాన్ని గెలిపించాలని కోరారు. అయ్యా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలతో మేము మోసపోయినమని చెప్పేసి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు. 6 గ్యారెంటీలు అనుకునేసరికి మనం అందరూ కూడా రైతు బంధు ఎదురుగా 10,000 వస్తుంది, వీళ్ళు 15,000 ఇస్తారట. 15,000 అనగానే మన పక్కన ఉన్నోడు కూడా మనకు పోయి అడుగులు ఓటుకుంటే ఆ 15,000 వస్తుంది ఎకరానికి. ఇప్పుడు ఆ 10,000 సంగతి ఏమిలేదు కానీ ఆ 10,000 కూడా ఇంతవరకు మొత్తం మొదటిసారి ఇవ్వాల్సినటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇంతవరకు అందరికీ కూడా రాలేదు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి శేరలింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో కలిసి ముచ్చటించారు. స్థానిక యువకులతో కలిసి విన్యాసాలు చేశారు. కరాటే నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ఆటలాడారు. బొటానికల్ గార్డెన్లోని కార్మికులతో ముచ్చటించిన కొండా విశ్వేశ్వరరెడ్డి ధర్మ పరిరక్షణ కోసం మోదీని మరోసారి ప్రధాని చేయాలని కోరారు. కరీంనగర్లో పోటీకి కాంగ్రెస్ కు అభ్యర్థులే కరువయ్యారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి 5 ఏళ్లలో 12,000 కోట్ల నిధులు తెచ్చామని స్పష్టం చేశారు. భారాసా మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులను మోసం చేస్తోందని సిరిసిల్ల భాజపా ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు. మీ ఎవరికైనా మీ అకౌంట్ 2,500 పడ్డాయా? మరి మన ఓటు గట్టి గుద్దిరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అని చెప్పి ఓటు గుద్దుతిరి కాంగ్రెస్ పార్టీ అదే వీటి ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇచ్చిరా ఇక గుంజుకోకుండా చలాలి. రైతుల కోసం కొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీలో కేసు పెట్టారు. నా మీద కేసు పెట్టి జైలుకి పోయింది మేము, మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొట్టేస్తుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది మేము, జైలుకి పోయింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చే, మోడీ గారు బియ్యం ఇవ్వబట్టే, మోడీ గారు రుణాలు ఇవ్వబట్టే, మోడీ గారు గ్రామ పంచాయతీ నీరు ఇవ్వబట్టే, బాత్రూమ్ల పైసలు మోడీ గారు ఇవ్వబట్టే, అన్ని మోడీ గారే ఇవ్వబట్టే, కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భాజపాను ఓడించడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కోరారు. ఈ మేరకు హైదరాబాద్ మగ్దుం భవన్లో కూనంనేనితో ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ఎలక్టోరల్ బాండ్లు, కూటమి గెలుపు తదితర అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలోపేతం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ భాజపా ఏతర పార్టీలతో కలిసి పనిచేస్తుందని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. బాండ్లలో పారదర్శకత లేదని, పౌరుల సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కేంద్రం నిరోధించిందని తెలిపారు. 2024 ఎన్నికలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై హైదరాబాద్ నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో తెలంగాణ పీపుల్స్ జేఏసీ, భారత్ జోడో అభియాన్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎంలో అవకతవకలకు అవకాశం లేదని వెల్లడించిన ప్రశాంత్ భూషణ్ భాజపా మళ్లీ గెలిస్తే ఎన్నికలు జరగబోవన్నారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దీనిపై పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య హరగోపాల్ సూచించారు. तो हम ये देखते हैं कि एक तरफ जो सरकार के विरोधी हैं, ऑपोजिशन में हैं, उन लोगों को कई बार अरेस्ट कर लिया जाता है. 2 मुख्यमंत्रियों को अरेस्ट कर लिया गया है. कई बार उनके खिलाफ एनफोर्समेंट डायरेक्टरेट, सीबीआई, इनकम टैक्स के मुकदमे चला दिए जाते हैं. ऑपोजिशन पार्टीज के तो अकाउंट्स ही फ्रीज कर रखे हैं, बहुत सारी ऑपोजिशन पार्टीज के अकाउंट्स फ्रीज कर रखे हैं. यानी एक तरफ तो ये हाल है कि भाजपा के पास बाकी सारी पॉलिटिकल पार्टीज को अगर हम मिला भी लें तो उनसे भी दुगनी संपत्ति सिर्फ भाजपा के पास. మొత్తం దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్లో 50% కంటే ఎక్కువ కేంద్రంలో అధికారం ఉండేటువంటి పార్టీకి ఇచ్చారు, లేదా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే, కానీ అధికారంలో లేనటువంటి పార్టీలకు కూడా సమానమైనటువంటి అవకాశం ఉండాలి అని భారత రాజ్యాంగం ఏదైతే ఆశించిందో దానికి భిన్నంగా ఇవాళ కొందరి దగ్గర డబ్బులు ఎక్కువ, ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడము, గెలిచిన తర్వాత మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థకే సర్వ్ చేయడం అవుతుందో అది ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదం.
హైదరాబాద్ నాంపల్లిలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాంప్లెక్స్ పనులు పరిశీలించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు 80 కోట్లతో ఆ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిష్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా చేపట్టారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ కి సమీపంలో హైదరాబాద్ మెట్రో రైల్ కి చెందిన అరెకరంలో 15 అంతస్తులుగా ఆ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్, 5 అంతస్తుల్లో వాణిజ్య దుకాణాలు, 2 తెరలతో సినిమా థియేటర్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశంలో 250 కార్లు, 200 బైక్లు పార్కింగ్ చేసే అవకాశం ఉందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేటలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడిని చంపి తర్వాత ఓ దొంగ ఆత్మహత్య చేసుకున్నాడు. జోగిపేటలో ఓ దుకాణంలో కేబుల్ వైర్లు నాగరాజు చోరీ చేస్తుండగా ఆ విషయం చూసి యజమానికి చెప్పాడనే అక్కసుతో 13 ఏళ్ల శేఖర్ అనే బాలుడిపై కక్ష పెంచుకున్నాడు. మాట్లాడాలని బాలుడిని తీసుకెళ్లిన నాగరాజు చంపి బావిలో పడేశాడు. అక్కడి నుంచి డబ్బులు అడిగితే ఇవ్వలేదని వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో 2 కేసుల్లోనూ నాగరాజును పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు రావటం చూసిన నిందితుడు నాగరాజు సెల్ టవర్ ఎక్కాడు. ఎంత ప్రయత్నించినా కిందకు దిగరాకపోగా బెట్టు చేశాడు. చాలాసేపటి తర్వాత సెల్ టవర్ పైనే వైర్లు మెడకు చుట్టుకుని నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి ఈ ఘటనతో 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. తీసుకురమ్మన్నాడు. నా పిల్లగాని ఇక్కడ చీకట్ల తోలుకొచ్చి ఇక్కడ చంపేసి బాయిలో పడేసి నా కొడుకుని పిల్లగాని జీతం ఉంచిన సార్. నేను అక్కడ అలవాటాయి నా కొడుకు పానం తిన్నారు సారు. అమ్మని చంపిరంటే నా పిల్లగాని మీద ఆరవచ్చుకొని నా పిల్లగాని కూడా చంపారు సారు. ఎన్ని రోజులు పగ పట్టుకుర్రో మా మీద ఇట్లా వెలగా పట్టి ఒక్కొక్కరు లేపబట్టి మమ్మల్ని చంపుతున్నారు. అమ్మా పడుతుడు ఆయన మా బాగా తల కూడా పోతున్నానట మీదికి పోతే ఏడు గంటల నాటి చంపేసిన పిల్లగాడిని జర్రా కాపాడుకోలేవు. నువ్వు నా పిల్లగాడు పసిపోరాడని చెప్పొచ్చు కానీ ఉండొచ్చు. నువ్వు తుర్కోలు తుర్కోలను పట్టుకొని పేకలాడాలంటే